హాయ్ అండి. సబ్బు పైన కాఫీ పౌడర్ వేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే టమాటాలు తొడుము దగ్గర కొంచెం ప్లాస్టర్ వేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ తెలుసుకుందాం. తీగల మీద బట్టలు ఆరేసుకునేటప్పుడు మనకి బట్టర్ క్లిప్స్ లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకుని బట్టర్ క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కాఫీ పౌడర్ అయితే వేసుకుని మనం సోప్ ఉంటుంది కదా, మనం యూజ్ చేసుకునే ఒంటి సోపు, అది ఏ సోప్ అయినా పర్లేదు, ఇలా కొంచెం అయితే తీసుకొని చాకుతో కట్ చేసుకోవాలి, లేదంటే తురుముకోవచ్చు. ఇలా కర్పూరం పిల్లల్ని ఒక 2 తీసుకుని పౌడర్లా చేసుకుని కొంచెం కంఫర్ట్ వేసుకొని ఇలా మొత్తం కూడా ఈ మిశ్రమాన్ని ఇలా బౌల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని బల్లులు బొద్దింకలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.